తెలంగాణలో ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో A4 గా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తన చిన్ననాటి మిత్రుడైన ఎమ్మెల్సీకి పూర్తి స్థాయిలో రాధాకిషన్ సహాయం చేసినట్లు విచారణలో తేలింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డబ్బులను రవాణా చేసిన రాధాకిషన్ పోలీసు వాహనాల్లో ఎమ్మెల్సీకి డబ్బులను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను ఎమ్మెల్సీకి అందజేసినట్లు పోలీసులు తెలిపారు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐని ఉపయోగించి డబ్బులను రవాణా చేసినట్లు గుర్తించారు. ఎమ్మెల్సీ డబ్బులకు ఎస్కార్ట్ ఇచ్చి డెలివరీ చేయించారని, డబ్బుల వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు కొత్త సిమ్ కార్డు ఐఫోన్ కొని ఎస్ఐకి ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో ఉన్నారు. మధు, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చర్చిస్తుందని చెప్పవచ్చు. A4 గా ఉన్నటువంటి రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో, రాధాకిషన్ రావు ఈ డబ్బులన్నింటినీ కూడా అంటే తన స్నేహితుడైనటువంటి ఎమ్మెల్సీ కోసము డబ్బులని టాస్క్ ఫోర్స్ వెహికల్స్ లోనే తరలించినట్టుగా ఐడెంటిఫై అయితే చేశారు స్పెషల్ టీం. అయితే ఈ డబ్బులన్నింటినీ కూడా మొత్తం అంతా కూడా ఎన్నికల సమయంలో తరలించినటువంటి ఈ డబ్బులని ఎవరు సమకూర్చారు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఎమ్మెల్సీ కోసము టాస్క్ ఫోర్స్ వాహనాలలో అక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బందిని వినియోగించుకొని ప్రభుత్వ వాహనాల ద్వారానే డబ్బులు తరలించారంటే ఇంకా ఎవరు కూడా చెక్ చేయరు. చెక్ చేసినా కానీ అది పోలీసు వాహనాలు కాబట్టి అందులో ఎవరు కూడా ఎంటర్ అవ్వరు. సో ఈ నేపథ్యంలోనే టాస్క్ ఫోర్స్ వాహనాలను ఉపయోగించుకొని తన స్నేహితుడి కోసం రాధాకిషన్ రావు వచ్చేసి ఎమ్మెల్సీకి ఈ ఎన్నికల్లో ఉపయోగపడే విధంగా అయితే డబ్బులు తరలించారు. అయితే ప్రధానంగా ఒక ఎమ్మెల్సీకే కాకుండా మరికొంతమంది కీలకమైనటువంటి నాయకుల కోసము టాస్క్ ఫోర్స్ వెహికల్స్ వాడటము అండ్ మోరోవర్ కొంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ టీం రాబట్టినటువంటి వ్యవహారాల్లో ఛార్జ్ షీట్లు అయితే పొందుపరిచారు. అయితే ఇక్కడ మరికొంతమంది అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఏదైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వివరాలు ఇంకా బయటకు రావాల్సింది. రాధాకిషన్ వారి కోసం పనిచేసినటువంటి విధానం ఏదైతే ఉందో అంతా కూడా పవర్ ను ఉపయోగించుకొని తనకున్నటువంటి పోలీస్ పవర్ ను ఉపయోగించుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినట్టుగా గుర్తించినటువంటి టీం ఇక కింది స్థాయి సిబ్బంది అంటే రాధాకిషన్ రావుకు సహకరించినటువంటి కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా కేసులు పెట్టే ఆలోచనలు అయితే ఉన్నారు. రానున్న రోజుల్లో మాత్రము మిగిలినటువంటి వారికి కూడా నోటీసులు ఇచ్చి అవసరం అనుకుంటే అరెస్టు చేయడానికి అయితే పంజగుట్ట పోలీసులు సిద్ధమవుతున్నారు. మధు, థ్యాంక్ యూ.